అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. ఇక నేను వచ్చిన అంటే మస్తు వార్తలు పట్టుకొత్తా. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, పార్లమెంటులో అయింది పెద్ద లొల్లి. రాత్రికెళ్ళి రైతుల లైన్లు, గూఢచారి పావురం కథ, సీఎం రేవంత్ సారు బాధ. ఇగో గిట్ల శానా ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవన్నీ చూసే ముందుగా ఏంటో ఎరికే కదా, గవ్వే నెత్తి గీతలు. పార్లమెంటులో పెట్టిండ్రు కొత్త బిల్లు, అయింది మళ్ళా ఫైటింగ్ ఫుల్లు. యూరియా బత్తల కోసం రైతుల బాధ, రామన్న గరమైండు శానా. మన దగ్గరకొచ్చిన గూఢచారి పావురం, ఎవరు పంపిండ్రో చెప్పలేం. పిల్లలతోనే మంత్రి జూపల్లి, లేంకినా దొరకడు ఇసోంటి మంత్రి మళ్ళీ. సర్కార్ అంటే నీళ్ల మంత్రి ఒకరుంటారు, ఇండ్ల మంత్రి ఒకరుంటారు, గుడ్ల మంత్రి ఒకరుంటారు, మహిళా మంత్రి ఒకరుంటారు. కానీ ఒక మంత్రి సార్ ఉన్నాడబ్బా, చేపలు పట్టే ముదిరాజుల దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని అరుచుకుంటుండు. అటెనక పొట్టు ఆనల ప్రాజెక్టుల కాడికి పోయి ఎట్లుంది పరిస్థితి అని అరుచుకుంటుండు. అటెనక హాస్టల్ పిల్లల కాడికి పోయి సీదా పిల్లల పక్కనే వండుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని అరుచుకుంటుండులా. మళ్ళా గా మంత్రి ఎవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే. మంత్రి జూపల్లి సారు హాస్టల్ పిల్లల పరిస్థితి తెలవాలని, వాళ్ళను గలవాలని నిన్న పొద్దుమికి అసలు హాస్టల్ల పిల్లలతోని వండుకున్నాడు. త్రిభుజ వైశ్యాలు ఎట్లా కొలుస్తారు, సూత్రం ఏంటి? దీర్ఘచతురస్రాకారం, రెక్టాంగిల్. చూసిరు కదా హాస్టల్ పిల్లల సౌలతులు ఎట్లున్నాయి ఏం కథ అని పూసగుచ్చినట్టు అరుచుకోబట్టే మంత్రి జూపల్లి సారు. వైశ్య స్క్వేర్, చతురస్రం, పొడవు వెడల్పు 10 అడుగులు 10 అడుగులు వైశాల్యం 10 × 10 వైశాల్యం 10 × 10 ఎంత? 10 అడుగులు పొడవు, 10 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు ఎంత? 20 అడుగులు, 20 × 20 400. 10 × 10 10 × 100. టీచర్లు ఏం చెప్పినట్టు? మంత్రి జూపల్లి సారు హాస్టల్ పిల్లల మీద గింతగానం ప్రేమ చూపిస్తున్నాడంటే ఆయనతో చదువుల మంత్రి అనుకోగలరు సుమా? కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో చదువుల మంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారే. మరి రేవంత్ సార్కు ఏమో ఢిల్లీకి పోనీకి పెద్ద లీడర్లు గెలవనికే సరిపోతుంది ఉన్న కాలం అంతా. హాస్టల్ పిల్లల పరిస్థితి అడగనీకి దిక్కు లేకుండా పోయింది. మరి ఇటువంటి టైంలో మరి మంత్రి సార్ మంచి పని చేసిందని మెచ్చుకుంటున్నారు మన తెలంగాణ పబ్లిక్. గిట్లా హాస్టల్ పిల్లలను కలిసిడే కాదు, మొన్న చేపలు పట్టి వాళ్ళ బాధలు కూడా తెలుసుకున్నాడు మంత్రి జూపల్లి సారు.
ఒకటి ఎర్ర పెట్టండి సారా పెట్టుకుంటారు అది అది ఇక్కడ చూసిరు కదా చేపలు ముద్దుగా పడుతున్నలే. గిట్ల చేపలు పట్టుడే కాదల్లో పట్నంలో ట్రాఫిక్ ఎక్కువైతే మెట్రోలో పాయనం చేసిర్రు. గిట్ల పబ్లిక్ను కుజి చేసుడు. చూసిండ్రు కదా మంత్రి అయినా కూడా ఎంత సింపుల్గా ఉన్నాడు. ఇంత సింపుల్గా ఉండి మంత్రి జూపల్లి సార్ లెక్క అందరు మంత్రులు పబ్లిక్ తిప్పలు అరుచుకుంటే చాలు సగం బాధలు తీరుతాయి వల్ల. కరోనా కష్టకాలంలోనన్నా ఇంత కష్టం రాలేదుల్లా. ఇప్పుడు గంతకంటే ఎక్కువ కరువు వచ్చింది. ఒక దిక్కు రైతులు వలవల ఏడుస్తున్నా, యూరియా బత్తల కోసం చూస్తున్నా, రైతుల గోడు వినటోళ్ళే కరువైనరు. అయినా పంటను పాణం లెక్క రైతు ప్రేమిస్తున్నందుకే కావచ్చు గీ తీర్ల కష్టాలు. రైతులకు యూరియా బత్తాల కరువు ఏడాదాకా పోయిందంటే రాత్రి 12 గంటల సందే లైన్లో నిలబడేదాకా పోయింది వల్ల. వరంగల్ జిల్లాల ఖానాపురం మండలంలో యూరియా కట్టాలు గిట్లున్నాయి. చూసిరు కదా సిమ్మ చీకట్ల కూడా రైతులు యూరియా బత్తల కోసం ఎట్లా ఎదురు చూస్తాండ్రో గిట్ల సిమ్మ చీకట్లనే పరిస్థితి ఇట్లుంటే ఇక పట్టపగలు రైలు బోగలు తీరా లైన్లో ఇంత పెద్దగా ఉన్నది. చూసిరు కదా గిట్ల యూరియా కోసం చూసి యాస్టకు వచ్చినాక గీ తీర ధర్నా చేసిర్రు. విన్నారు కదా రైతుల బాధ. సర్కారేమో యూరియా బత్తాలు తెత్తానం ఇత్తానం అని రోజుకొక మాట చెప్పబట్టే ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. రైతులేమో లైన్లలో ఇట్లా గోసలు పడబట్టే మరి రైతులకు యూరియా బత్తాలు ఎన్నడు దొరకాలి, ఈ పరిశాన్లు ఎప్పుడు పోవాలి, యూరియా ఎప్పుడు చల్లాలనో సమదైతలేదు వాళ్ళకు కూడా. చెవిటోని చెవులా ఎంత చెప్పినా ఏం లాభం, ఆడి వేసే పని ఆడే చేస్తాడు. అచ్చం గిదే లెక్కన గీ బెట్టింగ్ యాప్ల సాటింపు వేసేటోళ్ళు కూడా గాల్లే సాటింపు చేస్తూనే ఉంటారు. మళ్ళా మరి గీ బెట్టింగ్ యాప్లకు సావుడప్పు కొట్టాలని సెంట్రల్ సర్కారు కంకణం కట్టుకున్నదుల్లా. అందుకే గింత పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎన్నో దినాల సంది మందిపానాలు తీసిన బెట్టింగ్ యాప్లను సాటింపేసేటోళ్లకు ఇయ్యాల పార్లమెంటులో బిల్లు పెట్టి పాడగట్టినంత పని చేసిందులో సెంట్రల్ సర్కారోళ్ళు. ई स्पोर्ट्स को ऑनलाइन सोशल गेमिंग को उसके लिए अथॉरिटी बनाएंगे, गेम मेकर्स को सहायता देंगे, स्कीम करेंगे. लेकिन माननीय अध्यक्ष जी, जब समाज के बारे में, मध्यम वर्गीय परिवारों के बारे में और इंडस्ट्री के एक सेगमेंट के बारे में, जब समाज के बारे में और सरकार के रेवेन्यू के बारे में चिंता करनी होती है, इन दोनों के बीच में
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा मध्यम वर्ग के परिवार को ही चुना है, हमेशा समाज के बेनिफिट को ही चुना है, कभी इसमें कॉम्प्रोमाइज नहीं किया है। और इस बिल में भी प्राथमिकता दी गई है समाज के कल्याण को, और समाज में जो बहुत एक बड़ी बुराई आ रही है उससे बचने के लिए ये बिल लाया गया। माननीय अध्यक्ष जी, मैं रिक्वेस्ट करूंगा इस हाउस से इसको यूनानिमसली पास करें। ఇన్నర్ కదా బెట్టింగ్ యాప్ల ముచ్చట. గింతకి గీ బిల్లులో ఏమున్నదంటే గిప్పటి సంది గీ బెట్టింగ్ యాప్లు ఎవరు సాటింపేసినా 2 ఏళ్ల జైలు శిక్ష. గట్లనే 50 లక్షల జరిమానా. సాటింపు వేసినోళ్ళకే కాదు, గీ బెట్టింగ్ యాప్లు తయారు చేసి ఏం తెలియని ఎడ్డోళ్లతోని ఆడిచ్చినోళ్ళకు కూడా జైలు శిక్ష తప్పదుల్లో. గీ బిల్లుకు అన్ని పార్టీలే కాదు దేశం మొత్తం పబ్లిక్ అంతా జై కొడుతున్నారు మళ్ళా. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారు పుట్టిన దినం ఇయ్యాల. మరి రాజీవ్ గాంధీ సారు పుట్టిన దినం పూట ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన పనులు చేసిండుల్లా. మరి ఆ ముఖ్యమైన పనులు ఏంటివి? ముఖ్యమైన పనులు చేసినాక మరి ముఖ్యమంత్రి సారు ఏం చెప్పిండో ఇందం పాండ్రి. ఇయల్ల పొద్దుగల్ల ట్యాంక్ బండి కాడికొయ్యి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారుకు పూలేసి దండం పెట్టుకొని గీ తిర్ల యాద్ చేసుకున్నాడులో ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది అని అంటే దానికి రాజీవ్ గాంధీ గారి ఎనలేని కృషి ఈరోజు మనం చూస్తున్నాం. ఇన్నర్ కదా సీఎం రేవంత్ సారు చెప్పిన ముచ్చట గుట్ట నిజమే. మరి ఈనాడు శాసనసభకు పోటీ చెయ్యాలి ఎన్నికల్లో అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇవాళ 21 సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే 21 సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ దేశానికి యువ నాయకత్వాన్ని అందించాలి. కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు 21 ఏండ్లకే అవుతున్నప్పుడు ఎమ్మెల్యే గానికే తప్పేమున్నది చెప్పుండ్రి. ఈ నగరంలో చెత్త పేరుకపోవడం, మురికి నగరంగా, వసతులు లేని, వర్షాలు వస్తే నీళ్లు నిండి, చినుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా? లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? మీరు ఆలోచన చేయండి. ఈరోజు మూసి ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము కొంతమందికి పసందు కావట్లేదు. అటెన్క చక్కగా షేర్లింగంపల్లి పోయి కొత్త రిజిస్టర్ బంగ్లాకు మనసులున్న బాధ బయట పెట్టిండుల్లో. ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఈ కోర్ అర్బన్ రీజియన్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చాలామంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జగా ఉండదు. గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇన్నర్ కదా హైదరాబాద్ ను అందంగుంచుడు కొంతమందికి నచ్చుతలేదన్నవట్టే. అటెన్క సర్కారు సక్కదనాల బంగ్లాల కోసం గిట్ల చెప్పిండుల్లో.
ఇన్నరు కదా గట్లున్నాయి మళ్ళా మన సర్కారు ఆఫీసులు. జల్దీ నగవి మారుండి సారు, లేకపోతే పబ్లిక్ మిమ్మల్నే మారుస్తారు. కొన్ని సినిమాలల్లా పావురాలకు చిన్న కాగితం ఇస్తే ఆ కాగితంను ఎవ్వరికి కావాలంటే గాళ్ళ దగ్గరికి తీసుకొని పోతుందిలా. గా పావురాలను రాజులు ఉగ్రవాదులు వదులుతుంటారు. ఇవన్నీ సినిమాలలోనే అవుతాయి, కానీ ఇప్పుడు గట్లనే నిజంగా అయింది. ఇగో కనిపిస్తున్నది గదుల్లో గీ పావురం చూస్తే చిన్నగున్నది కానీ దీని వెనక కథ అయితే మస్తు పెద్దగున్నదుల్లో. ఈ పావురం ఏడికెళ్ళి ఎగురుకుంటొచ్చిందో ఏమో తెలియదు కానీ చిన్న కాళ్ళకు పెద్ద నెంబర్నే రాసుకొచ్చింది. ఇప్పుడు చర్చంతా గీ నెంబర్ కోసమే నడుస్తున్నదుల్లా. ఆయనతో ఉగ్రవాదులు మనకు తెలియకుండా గిట్లా ఏమన్నా కమాలు పడుతున్నారా అని చెప్పి కొందరు, గిదంతా కాదు బగ్గ పావురాలను పెంచుకునేటోళ్ళు గిట్లనే నెంబర్లు రాస్తారు అని చెప్పి ఇంకొందరు. సోషల్ మీడియాలో మస్తు ప్రచారం నడుస్తున్నది మళ్ళా. మొత్తానికి గీ ముచ్చట పోలీసుల దాకా పోతే గీ పావురం గూఢాచారి పావురం కాదు రేసింగ్ పావురం అని తేల్చిండ్రు. ఇంకేమున్నది అందరూ పరిశాన్ అయ్యిండ్రు. అసలు ఈ లీడర్ల మీద బొచ్చడి కేసులు ఉంటాయి, మళ్ళా మీదికెళ్ళి గాళ్ళు మనకే మస్తు నీతులు చెప్తారు. గాళ్ళను చక్కగా జైలుకు పంపాలే, వాళ్ళ పదవి లూటి వేయాలి అని మస్తు మంది పబ్లిక్ అనుకుంటా ఉంటారు. ఇప్పుడు అచ్చం గిసోంటి బిల్లునే పార్లమెంటులో పెట్టింది సెంట్రల్ సర్కారు. మరి అటెన్క ఏమైందో ఒక్కసారి యుద్ధం పాండ్రి. ఎక్కడిది పార్లమెంటులో లొల్లైతే గీడి దాకా సప్పుడినొచ్చింతుల్లో గీ అల్లా గంతగానం ఫైటింగ్ నడిచింది మళ్ళా. మొదలు ముఖ్యమైన 3 బిల్లులు అమిత్ షా సారు పెడితే పార్లమెంటు చరిత్రనే ఎన్నడు గాని ఫైటింగ్ అయ్యింది. చూసిరు కదా లొల్లి తడాకైతున్నదిలే. మరి గింతకిగా బిల్లులు ఏమున్నదంటే మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఆఖరికి ప్రధానమంత్రి అయినా తప్పు చేసి వరుసగా 30 దినాలు జైలుంటే చాలు వాళ్ళ ఇలువైన పదవి ఊడినట్టే. आइटम नंबर 24 माननीय गृह मंत्री जी। माननीय अध्यक्ष जी, मैं प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाला विधेयक, संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाला विधेयक तथा जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयकों को माननीय अध्यक्ष जी द्वारा नाम निर्दिष्ट किए जाने वाले इस सभा के 21 सदस्य और माननीय उपसभापति द्वारा नाम निर्दिष्ट किए जाने वाले राज्यसभा के 10 सदस्यों को मिलकर बनने वाली संयुक्त समिति को सौंपा जाए। संयुक्त समिति की बैठक की गणपूर्ति और बाकी सारे नियम लोकसभा के नियमों के अनुसार होंगे और अगले सदन के पहले दिन तक ये संयुक्त समिति रिपोर्ट प्रस्ताव करे, ऐसा मेरी दरखास्त है। प्रश्न है कि माननीय गृह मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव स्वीकृत किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, नो हाथों किया जा सकता है।
लेकिन तरीका को सुधार लो आप। मैं आपको भारत की संसद की मर्यादा बनाने के लिए बार बार आग्रह करता हूं। मेरे विचार में निर्णय हवालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। माननीय सदस्यगण, मैं आपसे आग्रह करता हूं कि संसद की मर्यादा गरिमा को मत गिरने दो। देश आपको देख रहा है। कुछ विधेयक राजनीति में नैतिकता के लिए आते हैं। नैतिकता और आचरण हमारे जीवन में होना चाहिए। सदन की कार्रवाई आज 5 बजे तक के लिए स्थगित की जाती है। ఇన్నర్ కదా అమిత్ షా సారు బిల్లు కాగితం చదువుతుండగానే గిదెక్కడి బిల్లు గిదేం మోసం అని చెప్పి ప్రతిపక్షాలు గీ తీర్ల పనులు కొరుకుతున్నాయి వీళ్ళు. చూసిరు కదా బిల్లు మీద లొల్లి. గిట్లా అంతా తిర్లమర్లు అయ్యేసరికి సభను వాయిదేసిండ్రు. అంతేకాదు గిదెక్కడి బిల్లు అని చెప్పి బిల్లు కాగితాలు చింపి చక్కగా అమిత్ షా సార్ ముఖానికి కొట్టిండ్రు. This bill is to sabotage the basic principle of the constitution of this country. Sir, BJP people are telling this bill is to bring morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time, ये विषय नहीं है माननीय सदस्य। गृह मंत्री जी, आप मुझे सुनो जरा, मुझे सुनो गृह मंत्री जी, मुझे सुनो ना, पहले बैठ जाओ। हाँ गृह मंत्री जी। माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं। मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया। और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ, कोई संविधान पद मैंने स्वीकार नहीं किया। ये क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था और मैं तो चाहता हूं कि ये नैतिकता के मूल्य बढ़े। हम ऐसे निर्लज्ज नहीं हो सकते कि हम पर आरोप लगे और हम संवैधानिक पद पर रहें। अरेस्ट के पहले मैंने इस्तीफा दिया है। माननीय सदस्य, आप बिल पर बोलिए। आप 72 के नियम के तहत बोलिए। sir, this name है आपका डायरेक्शन है। 19 आप 72 नियम के तहत बोलिए। सर लाइक नहीं है सर। नियम के तहत बोला आप 72। सर दिस आपका डायरेक्शन है 19A 19B। हाँ है। Chapter on call भी है। हाँ। Very clearly telling at least 1 week notice is needed for introducing a bill. Sir, I am telling that this bill is to target the opposition ruling government. చూడాలనులో మరి గింత గడబడ్లా గప్చుప్ కాకుండా గీ బిల్లు ఎట్లా పాస్ చేస్తారో ఏమో. ఒక్క ఆనడల్లకు తడిసే బచ్చగాళ్ళు మీకెందుకురా పెద్ద పెద్ద ఆనలు? సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ ఎప్పుడైనా ఆననే అని ఆనదేవుడు రోజుకింత రెచ్చిపోతూనే ఉన్నాడుల్లా. 24 గంటలు బ్రేక్ ఇవ్వకుండా మయ్యర సంపే వరకు పబ్లిక్ గిట్ల తిప్పలు పడుతుర్రు. ఈ కుండపోత వానలకు మురుసుడు కంటే ఏడ్చుడే ఎక్కున్నదోళ్ళు. గీ ఆనదెబ్బకు పంటలన్నీ ఆగమాగమైనాయి. రైతన్నలు మస్తుగా బాధపడుతుర్రు. గీ అక్క చూడుర్రి వరదలకు చేన్లకు మొత్తం ఇసుక కొట్టుకొచ్చిందని ఎట్లా ఏడుతాందో చూడుర్రి.
చూసిరు కదా అక్కేడుస్తుంటే మనకు కూడా కళ్ళ నీళ్లు తిరగబట్టే గిట్ల అక్కొక్కతే కాదు చాలా మంది రైతులు పంటలు ఆగమాగము గిట్లనే బాధపడతాండ్రు. విన్నారు కదా రైతుల కోస గిట్లుంటే ఆనదెబ్బకు తాండూరులో ఒక అమ్మ ఇల్లు కూలిపోయింది. చూసిరు కదా వెనకపట్టు ఇల్లు మొత్తం కూలిపోయింది. నాకు ఎట్లనే సాయం చేయాలని కోరుతుంది వాళ్ళకి అవ్వ. ఇప్పుడు 8 దినాలు వానవాడు సందులే వానవాడు నేను ఎక్కడ పోదు మరి ఆ ఇంట్లో వండుకున్నా ఒకదాన్ని. నా కొడుకులు ఇంట్లో వండుకున్నా వాడపల్లిన తాండూరు. నాకు ఎవరు లేరు, నా కొడుకు దూరం ఉన్నారు. తిని పొట్టలు లేక ఎక్కడ బతకనికి పోయిండ్రు. బతకనికి పోయినందుకు వాళ్ళు రాలేరు, జల్దీ ఊరుకుపోవడదు ఇల్లు. నేను దీన్ని చచ్చిపోతుంటానని నాకు ఎవరు పట్టించుకుంటలేదు. సార్ ఏమన్నా నుండి చూడమండి వచ్చి చూసి మీరు నిర్ణయం చేసుకుని మీకు తెలుసు కదా సారు పుణ్యమోసం మీకు. మా ఇల్లుకి ఎవరు లేరు, ఆ బిడ్డలు లేని దాని కొడుకులు ఉన్నారు. ఆయన బతుకునికే పోయాడు, నాకెవరు లేరు. మీరే దయచేసుకోండి. విన్నారు కదా అవ్వ తిప్పరు గింత పని చేసింది ఇక ఈ దిక్కుమాల ఆన. ఈ అకాల వర్షాల నుంచి 8 రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు మా చంద్రమ్మ అయినటువంటి మా చిన్నమ్మ గారు ఇల్లు వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళు బతుకుదెరువు గురించి మా హైదరాబాద్ వెళ్ళిపోయారు వరుస కూలీలుగా. ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయడంతో ప్రభుత్వం స్పందించగలరని మా యొక్క మరేట్పల్లి వాసులుగా మేము చెప్తున్నాం సార్. రాష్ట్రం మొత్తం వరదలు ఆగులు వాడతా అంటే ఇక చాలా మంది పబ్లిక్ మస్తు తిప్పలు పడతారు. మొత్తం రాకపోకలే బంద్ అయిపోయినాయి. పది దినాల సంధి ఆన రాగకుండా కొడతా అన్నాయని పబ్లిక్ తిప్పలు ఎట్లున్నాయో అని అరుచుకొని లీడర్లు అందరూ బయలుదేరు. ప్రత్యేకంగా నేను హైదరాబాద్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులతో ఇక్కడ వరద విషయంలో కానీ గోదావరి ప్రాంతం తీరాలన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా, ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా, కడెం ఉన్నటువంటి ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి, అదే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడెం నుంచి అవుట్ఫ్లో ఎంత వస్తుంది, ఈ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయో ఆ గేట్లతో కిందికి నీళ్ళు వస్తుందా లేదా బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ మా ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మనవి చేసుకుంటున్న మంత్రిగా ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఈ యొక్క వరద వల్ల కానీ వర్షాల వల్ల కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని విధాల దృష్టి పెట్టింది. మీకు అన్ని విధాలు కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ తీర ప్రాంతాలను ప్రజలు కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తూ మా రెవెన్యూ అధికారులకు కూడా నేను ఆదేశిస్తున్నా. చూసిరు కదా గిట్లున్నది పరిస్థితి. ఆనలు గీతీర్లు పడుతున్నందుకు ప్రాజెక్టులు నిండుతున్నందుకు మురువల్ల లేకపోతే పబ్లిక్ తిప్పలు చూసి ఏడవల్ల నాకైతే అస్సలు సమజ్ అయితే లేదు.